Yes, బాలకృష్ణ మోస్ట్ అవైటెడ్ మూవీ బాలకృష్ణ 109th మూవీకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. కొద్దిసేపటి క్రితం డాకు మహారాజ్ పేరుతో బాలకృష్ణ సినిమా టీజర్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ఎట్లా ఉంది, టీజర్ ఎట్లా ఉంది, కథ ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంది, ఈ సినిమా మిగతా సినిమాల కంటే ఏ రకంగా భిన్నంగా ఉండబోతుంది అనే అంశాలు మాట్లాడదాం. నాతో పాటు మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ భాను నాతో ఉన్నారు. భాను, గుడ్ మార్నింగ్. ఏమనిపించింది సినిమా? బాగుంది సార్, టీజర్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. అంటే ఈ 60+ అలాంటి కాన్సెప్ట్ తీసుకోవడం, ఆ వేరియేషన్ చూపించడం, గిటార్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ బందీ అనే కాన్సెప్ట్ తీసుకోవడం కొంచెం అంటే కథ రివీల్ చేసినట్టేనా? బందిపోట్ల కథ రివీల్ చేసినట్టే సార్. టీజర్లోనే డైలాగ్స్ కూడా బందిపోట్లలానే అలాంటి కొన్ని డైలాగ్స్ కూడా మెన్షన్ చేసినాను. ఈ సినిమా అంటే నేను కొద్దిసేపు టీజర్ చూసినప్పుడు నాకే అనిపించిందంటే సంథింగ్ ఏదో ఇది దేవర కథ అని చెప్పేది, ఆ ప్రకాష్ రాజు వాయిస్ ఏదో ఉండేది కదా, ఆ దేవర టీజర్ వచ్చిన టైంలో కూడా ఆల్మోస్ట్ ఇట్లా కొంచెం ఫెమిలియర్గా అనిపించింది. అంటే సంథింగ్ డిఫరెంట్ అనుకో, బట్ చూస్తే అట్లేదో బ్యాక్ డ్రాప్ లో అట్లా వచ్చినట్టు ఇది ఒక రాజు కథ కాదు, ఇది ఒక విలన్ కథ కాదు, సంథింగ్ అట్లా. సో అంటే దట్ ఈస్ ఒక రకంగా చెప్పాలంటే దేవర కూడా బందిపోటు అనలేం, పూర్తిస్థాయిలో బందిపోటు అనలేం, కానీ ఒక దొంగ దొంగతనం చేయడము అని తీసుకురావడం. ఇది ఏంటంటే ప్రజలని కాపాడటం. అయితే ఒక ఏరియాలో వీళ్ళు బందిపోట్లు వచ్చి మామూలుగా ఈ ప్రజలను హింసకు గురి చేసే వాళ్ళని అటు దేవుడు కాపలేడు, అటు విలన్లు కాపలేడు. అలాంటి వాళ్ళకి మా ఒక రాజు ఉన్నాడు, ఆయన వస్తాడు అనే ఒక రాజ్యం అలాంటి స్టోరీ ఆఫ్ కామన్ మ్యాన్. అంటే హూ ఇస్ సేవింగ్ దెమ్. అసలు డాకు మహారాజా అనే ఏంటి, అసలు ఎవరు, ఆయన ఏం చేశారు అనే క్యూరియాసిటీ అయితే క్రియేట్ అయింది సార్ టీచర్. సో మనం అనుకుంటే అంటే నాకు చూసినంత వరకు నాకేమనిపించింది అంటే సినిమాటిక్ గా ఉంది, తెలుసుకున్నాడు. బట్ ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు ఒక బందిపోటు అంటే ఏదో ఉన్నత వర్గాలను దోచడం, లేదంటే ఏదన్నా ప్రభుత్వ సంపద, ప్రజల సంపదను కొలగొట్టేటువంటి వాళ్ళ దాడి చేసి తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకి పంచడము, అట్లా సంథింగ్ అరౌండ్ ఆ బ్యాక్డ్రాప్ లో వచ్చినట్టయితే నాకు అనిపిస్తుంది. బట్ అంటే స్టోరీ పెద్ద కొత్తదే మైండ్ అయిపోవచ్చు, కొత్త స్టోరీ ఏం కాకపోతే ఆల్రెడీ మనం ఇలాంటి చాలా సినిమాలు చూసాము. బట్ టేకింగ్ డిఫరెంట్ గా యూజువల్ గా బాలకృష్ణ కాబట్టి క్యూరియాసిటీ ఇప్పుడున్న సీనియర్ హీరోలో కాస్త కొంచెం డిఫరెంట్ గా కొత్త కాన్సెప్ట్ తీసుకుంటుంది. అంటే వయసుకు తగ్గ పాత్ర ఎంచుకుంటుంది బాలకృష్ణ. అందులోనూ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనేది కొంచెం ఆడియన్స్ కి బాగా స్ట్రైక్ అవుతుంది. అండ్ అన్స్టాపబుల్ సిరీస్ వచ్చినాక ఆయన కంప్లీట్ ఒక క్రేజ్, ఒక రకమైన రేంజ్ కి వెళ్ళిపోయింది. ఉన్న స్టార్ హీరో ఇమేజ్ వచ్చేస్తున్నాను. ఇప్పుడున్న స్టార్ హీరో రేంజ్ కి ఈయనప్పుడు ఉన్నది. సో మీరు అన్నట్లు ఏజ్ కి తగ్గ కథ అన్నట్టుగా కనపడింది ఇంతకుముందు. అంటే అఫ్ కోర్స్ ఈ అఖండకు సంబంధించి భగవత్ కేసరికి సంబంధించి ఇవి కూడా ఆల్మోస్ట్ అట్లాగే వయసుకు తగ్గట్టు పాత్ర చేస్తూ వస్తున్నారని చెప్పాను. ఏంటి దీనికి సంబంధించి స్టార్ కాస్టింగ్ ఏమన్నా తెలిసిందా? అంటే ఇప్పటికైతే బాబీ ప్రజెంట్ సంథింగ్ ఏదో ఉంది. డైరెక్టర్ ఎవరు? బాబీ కొద్ది సార్. లాస్ట్ మన వాల్తేరు వీరయ్య డైరెక్టర్. వాల్తేరు వీరయ్య. హీరోయిన్ ఎవరు? మీనాక్షి, ప్రజ్ఞా జైస్వాల్. మన ఇందులో భగవత్ కేసరి కలెక్టర్ పాత్ర చూడాలి. అంటే కాంబినేషన్ పెద్ద. ఈ మధ్యకాలంలో మనం బాలకృష్ణతో ఇంటర్వ్యూ చేసే సందర్భంలో బాలకృష్ణ ఒక మాట ఉన్నారు, నా సినిమాలకు సంబంధించి హీరో కథ నేను హీరోని, నా కథ హీరో, అంతే తప్ప హీరోయిన్ అందరూ ఎవరో చిన్న చిన్న హీరోయిన్ అవసరం లేదు. అంటే అవసరం ఉంటే మాత్రమే స్టార్ హీరోయిన్ తీసుకుందాము అలాంటి అని అటు ఇది బందిపోటు కాన్సెప్ట్ కాబట్టి పెద్ద లవ్ స్టోరీ ఉండకపోవచ్చు అనేది అనిపిస్తుంది. సో అంతే కదా. ఇప్పుడు ఈవెంట్ మనం దేవరాలో కూడా చూస్తాం. దేవర కంపెనీ ఈ మధ్యనే వచ్చింది, నటవారసులే కాబట్టి అందులోనూ జాన్వీ కూడా పెద్ద స్కోప్ ఏం లేదు, కనిపించింది ఒక 10 నిమిషాలు. కానీ అదే రోల్ ఇది కూడా ప్రజ్ఞా జైస్వాల్ రోల్ ఉంటుంది. ఈవెన్ అఖండాలో కూడా అదే పెద్దగా ఏదో ఉండాలి కాబట్టి కొంచెం హైలైట్ అయింది. సెకండ్ హాఫ్ లో ఏం లేదు.
అంటే దీని కాస్టింగ్ కి సంబంధించి డీటెయిల్స్ వచ్చాయి అంటే లైక్ ఊర్వశి హోటల్లో కూడా హీరో చేస్తున్నట్టు తెలుసు. అంటే యాంటీ నెగిటివ్ షేడ్స్ లో లేదు సార్, positive. నేను హీరో గురించి Okay. యాంటీ హీరో కింద ఎవరైనా విలన్ సంబంధించి బాబిడి బాబీ బాబీ. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ పాన్ ఇండియా Pan India, sir. పాన్ ఇండియా దట్ ఇప్పుడు హిందీలో కూడా బాలేనే డబ్బింగ్ చెప్తున్నాను సార్. ఓ హిందీలో, తమిళ్లో 2 లాంగ్వేజ్ ప్లస్ తెలుగు 3 లాంగ్వేజెస్ ఆయన డబ్బింగ్ చెప్తున్నాను. ఎంత ఉండొచ్చు అంటారు బడ్జెట్ ఎంత దానికి సంబంధించి డీటెయిల్స్ బడ్జెట్ అరౌండ్ 60 to 70 crores ఉంది. అంటే ఒక రకంగా ప్రస్తుతం మళ్ళీ బాలే మార్కెట్ బాగుంది సార్. ఇప్పుడున్న మార్కెట్లో ఒక గత 10 ఏళ్ల కింద చేసుకుంటే 25 కోట్ల మార్కెట్ కూడా లేదు బాలే. బట్ ఇప్పుడు ఆయన ఫస్ట్ డేనే 50 crores వచ్చేస్తున్నాయి గ్రాస్. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ లో ఆ సినిమా ఓపెనింగ్స్ మొత్తం ట్రెండ్ మారిపోయింది కదా అంటే హ్యూజ్ ఓపెనింగ్స్ తో భారీ కలెక్షన్ అవును సార్. ఫస్ట్ ఒక 3-4 days వచ్చిందంటే 3-4 days ఎంత రావట్లేదు మిగతా అంతా వాట్ వచ్చినట్టు పోతే పోయినట్టు మినిమం ఇంకా బాలయ్య సినిమా అంటే 100 కోట్లు ఒక బిజినెస్ చేయొచ్చు అనే వరకు మాత్రమే లేదు సార్. ఎట్లా ఉంటుంది బాను అంటే రెమ్యునరేషన్ వైజ్ అంటే ఏమైనా రైట్స్ తీసుకుంటారా బాలకృష్ణ లేదంటే ఏమైనా బాలకృష్ణ నుంచి 18 crores వరకు తీసుకుంటున్నారని తెలుస్తుంది సార్. యాక్చువల్గా ఇది ఏంటంటే సినిమా బాగుండాలి తర్వాతనే నాకు రెమ్యునరేషన్ ఇవ్వండి అనే ఆ యాంగిల్లో ఉంటుంది సార్. అంటే స్టిల్ ఈజ్ అ ప్రొడ్యూసర్స్ హీరో ప్రొడ్యూసర్స్ హీరో ప్రొడ్యూసర్ తాలూకు నాకు 100 ఇవ్వండి 200 ఇవ్వండి మిగతా ఉన్నాయి మధ్య పాన్ ఇండియా సినిమాలు వచ్చాయంటే మనకు నడుస్తుంది 200 నాకు ఈ నైజాం రైట్స్ ఇవ్వండి, నాకు ఈ ఆడియో రైట్స్, ఈ డిజిటల్ రైట్స్ నాకు ఇవ్వండి అని ఉంటుంది. ఈయన మాత్రం ప్రాపర్ 18 crores అంతే సార్. పెంచారు సార్ రెమ్యూనరేషన్ అనేది అవసరం ఎక్కువ తీసుకోండి. ఇప్పుడున్న హీరోలు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకోవాల్సింది అంటే సార్ ఆయనకున్న మార్కెట్ వాల్యూకి ఓకే సార్ తీసుకోండి. సో మినిమం గ్యారంటీ ఒక 100 కోట్లు పెట్టాం సినిమా అంటే ఒక 18-20 కోట్లు హీరోలు పోతాయి, ఇంకో 5-6 కోట్లు ఎవరన్నా ఉంటే యాంటీ సో ఓవరాల్ గా మీకు రెమ్యునరేషన్స్ అన్ని కూడా ఒక 25-30లో మొత్తం క్లోజ్ అయిపోతాయి. 25-30లో క్లోజ్ అయిపోతాయి. రిమైనింగ్ 20-30 వేసుకున్నా ఇట్ విల్ బి బిలో 60-70లో క్లోజ్ అయిపోతుంది. మొత్తం మార్కెటింగ్ ఎడిటింగ్ పెట్టేసుకున్నా కానీ ఇట్ విల్ బి క్లోజ్ అరౌండ్ 50-60-70లో క్లోజ్ అయిపోతుంది. సో 70 మోస్ట్ ప్రాబ్లీ ఫస్ట్ డే సెకండ్ డేలో మనకు కావాల్సిన వచ్చేదంతా సో మినిమం అంటే బాలకృష్ణ అంటే అఫోర్డబుల్ హీరో, మంచి మార్కెట్ ఫ్యామిలీ ఆడియన్స్ రప్పించుకోవచ్చు. అంటే మనం ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ అనలేదు. బాలకృష్ణ క్రేజ్ పెరిగిన తర్వాత అసలు ఇప్పుడు జై బాలయ్య ఒక మంత్రం అయిపోయింది. జై బాలయ్య నుంచి మొత్తం అట్లా తయారైంది కాబట్టి మినిమం బాలకృష్ణ సినిమా వచ్చిందంటే ఒకసారి చూద్దాము చూడొచ్చు అనేటువంటి. అండ్ మీన్ వైల్ ఎట్లాగూ ఈ మీరు అన్నట్టు ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఉంటారు కాబట్టి ఓటీటీలో కూడా మంచి ప్రైసింగ్ ఉంటుంది, మంచి రేట్ పెట్టొచ్చు, ఈ రేట్ పెట్టొచ్చు బాలయ్య సినిమాలకి అనేది అయితే ఉంది సార్. సో ఓవరాల్ గా కథకు సంబంధించి ఐదుగా బందిపోటు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పెద్ద మీరు అన్నట్టు ఈ పెద్ద హీరోయిన్ అనేదాన్ని పెద్ద ఇష్యూ స్కోప్ ఉండకపోవచ్చు. యాక్చువల్ గా ఒక కామన్ మ్యాన్ ఈజ్ ఫైటింగ్ ఫర్ ద పీపుల్, న్యాయాన్ని ఎదుర్కొనే ఒక యువకుడు అనలే ఒక యోధుని పాత్రలో బాలకృష్ణ కనిపించేది. సో ఇప్పుడు మనకు తమన్ అనుకుంటాం బీజిఎం బాగుంది సార్, చాలా బాగుంది, బీజిఎం బాగుంది. అండ్ మోరోవర్ ఇప్పుడు మనకు దేవరా కూడా తమనే కదా, దేవరా ఇటీవల తమన్ గేమ్ చేంజర్ వస్తుంది సార్. గేమ్ చేంజర్ కూడా బాగున్నట్టు మొన్న రిలీజ్ అయినట్లు బాగుంది సార్, బాగుంది తమన్ బాగుంది. దట్టు మళ్ళీ ఇప్పుడు పుష్ప 2లో కూడా తమన్ని తీసుకుంటున్నారు సార్. అంటే ఫస్ట్ పార్ట్ బీజిఎం కి తమనే ఇంకా ఫస్ట్ పార్ట్ దేవిశ్రీ ప్రసాద్, ఇందులో కూడా సాంగ్స్ దేవిశ్రీ, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం తమన్ తీసుకుంటుంది సార్. ఓకే, ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టిన పేరు తమన్. ముందు నుంచి బ్యాక్గ్రౌండ్ లోకి వచ్చింది మంచి. సంక్రాంతి ఇప్పుడు సినిమా రిలీజింగ్ కూడా అంటే ఈ సంక్రాంతికి వస్తుంది 12th అనుకుంటా, 12th అనౌన్స్ చేసి 12th ఇట్ విల్ బి ద సంక్రాంతి. ఇంకేమున్నాయి సంక్రాంతి రేస్ లో? గేమ్ చేంజర్ 10th ఉంది సార్. ఇంకోటి మన ఈ అనిల్ రావిపూడి వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనేది ఒకటి సినిమా పేరు సంక్రాంతికి వస్తున్నాం. అంటే మళ్ళీ F1 F2 F3 ఇంకా గేమ్ చేంజర్ అంతే సార్.
అంటే పెద్ద సంక్రాంతి పరిలో ఉంటే మూడు మూడు సినిమాలు సినిమాలు. పెద్ద సినిమాల వైపు తీసుకుంటే మూడు. ఒకటి ఇప్పుడు మళ్ళీ 5 years తర్వాత సార్, అంతకుముందు మన 5 years బ్యాక్ సేమ్ ఎన్టీఆర్ కథానాయకుడు, ఈ రామ్ చరణ్ వినయ విజయరామ, వెంకటేష్ F2 రిలీజ్ అయ్యింది సార్. మళ్ళీ 5 years తర్వాత సేమ్ ఆ ముగ్గురే పోటీ అంటే పడుతున్నారు. అప్పుడు వినయ విజయరామ పెద్దగా సక్సెస్ కాలేదు, అది కమర్షియల్ గా ఆడలేదు. వినయ విజయరామ కాదు, వినయ విధ్వంసరామ అయింది. F2 కథానాయకుడు కథానాయకుడు అదొక ఆటోబయోగ్రఫిక్ టైప్ స్టోరీ కాబట్టి అది నడిచింది, అంటే మినిమం నడిచినట్లుగా ఉంది. సో తర్వాత F2 బ్లాక్ బస్టర్ బ్లాక్ అంటే అది నిజంగా అది కూడా ఒక డిఫరెంట్ జానర్ సినిమా అనుకోవచ్చు. అదో ట్రెండ్ సెట్ చేసి. సో ఇప్పుడు కూడా అట్లా ఉండదు. అంటే మేబీ ఈ అనిల్ రావిపూడి అన్నారు కదా, సంక్రాంతి పేరు సినిమా పేరు సంక్రాంతి. సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో బాలకృష్ణ 109th మూవీకి సంబంధించిన టీజర్ వచ్చింది. టీజర్ చాలా బాగుంది, మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో బాలకృష్ణకి సంబంధించి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగింది అనుకోవచ్చు. ఆయన ఎప్పుడైతే ఈ అన్స్టాపబుల్ సిరీస్ స్టార్ట్ చేశారో ఆయన ఒక డిఫరెంట్ షేడ్ ఆఫ్ బాలకృష్ణ ప్రేక్షకులకు దర్శనమిస్తూ ఉన్నారు. కాబట్టి మినిమం గ్యారంటీ సినిమాగా మారినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో ఈసారి ప్రతిసారి సంక్రాంతికి కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి. ఈ సంక్రాంతి రేసులో కూడా ఈ బాలకృష్ణ నటించినటువంటి డాక్టర్ మహారాజ్ అనేటువంటి సినిమా ప్రేక్షకుల ముందు రాబోతుంది. సినిమా పైన అయితే విపరీతంగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టుగా కనపడతా ఉన్నాయి. సినిమా ఏ రకంగా ఉండబోతుంది ఏంటి అనేటువంటి ఇంకా మరింత అప్డేట్స్ ఎప్పటికి వస్తూ ఉంటాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్